మీ భూమిని ఎవరైనా ఆక్రమించారా లేక కంచె వేసి తమదేనని బెదిరిస్తున్నారా? అసలు చట్టం ప్రకారం భూమిని కబ్జా చేయడం అంటే ఏమిటి? అలాంటి పరిస్థితులలో మీ హక్కులు ఏమిటి? ఈ వీడియోలో సులభంగా తెలుసుకుందాం. Represented by La Lens TV. భూమిని కబ్జా చేయడం అంటే చట్టబద్ధమైనటువంటి హక్కు యజమాని అనుమతి లేకుండా ఇతరుల భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవడం అని అర్థం. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఇతరుల భూమిలో అక్రమంగా కంచె వేయడం, యజమాని అనుమతి లేకుండా ఇల్లు లేదా షెడ్ నిర్మించడం, అనుమతి లేకుండా సాగు చేయడం, ప్రభుత్వ భూమి అయినా సరే ప్రైవేట్ భూమిని అయినా సరే ఆక్రమించడం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి వివాదం కబ్జా అనేది కాదు. కొన్నిసార్లు సరిహద్దు అంటే బౌండరీ వివాదం ఉండవచ్చు, వారసత్వ వివాదం లేదా యాజమాన్య వివాదం ఉండవచ్చు. కాబట్టి ప్రతి కేసులో వాస్తవ పత్రాలు దాంతో పాటు పరిస్థితులను పరిశీలించిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. ఎవరైనా మీ భూమిని కబ్జా చేశారని భావిస్తే అప్పుడు మీ భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాస్బుక్, సర్వే రికార్డులు వంటి ఆధారాలను భద్రంగా ఉంచుకోవాలి. అవసరమైతే న్యాయవాదిని సంప్రదించి తగిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం చాలా మంచిది. భూమిని కబ్జా చేయడం అంటే చట్టబద్ధమైనటువంటి హక్కు లేకుండా ఇతరుల భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవడం. అయితే ప్రతి భూ వివాదం కబ్జా అనేది కాదు. పూర్తి వాస్తవం వాటితో పాటు చట్టపరమైనటువంటి ఆధారాల ఆధారంగానే నిర్ణయం ఉంటుంది. ఈ వీడియో చట్టపరమైనటువంటి అవగాహన కోసం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీ కేసుకు సంబంధించినటువంటి ప్రత్యేక సలహా కోసం అర్హత కలిగినటువంటి దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు అందుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అవగాహన వీడియోల కోసం మన లా లెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.